నా పేరు ప్రతి వెంకటనారాయణ. మేము ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి వచ్చామండి. ఈ ఆశ్రమం చూసిన తర్వాత ఈ ఆశ్రమం నిర్మించినటువంటి డాక్టర్ శంకర్ గారు వారి సతీమణికి ముందుగా నా ప్రణామాలు. సంకల్పం రావటం, ఆ సంకల్పానికి ఒక రూపం తీసుకురావటం చాలా చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయంలో ఇటువంటి మహత్కార్యంలో మా లాంటి వాళ్ళు ఏదో ఉడతా బత్తిగా చిన్న సేవ చేయాలి సంకల్పం రావటం, ఈ రోజున మేము అన్నదానానికి మేము డొనేషన్ ఇవ్వటం కూడా మాకు చాలా ఆనందం ఉంది. ముందుగా రావటం మా చేత ఆ పుణ్యలింగేశ్వర స్వామికి మా చేతుల మీదుగా అభిషేకం చేసుకున్నాము. తర్వాత హోమంలో పాల్గొన్నాము. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనాథులకి మా చేతుల మీద అన్నం పెట్టించారు. ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. మరి ఆనాడు రామసీత నిర్మిస్తుంటే ఉడత ఇసుక రేణువులు తన ఒంటి మీద పెట్టుకొని ఎలా రాల్చిందో అదేవిధంగా ఈరోజు మేము మా 5 ఇటుకలు ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించాము. ఈ విధంగా అందరూ కూడా అవకాశం ఉన్నవారు అనాథాశ్రమానికి సహకారం ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి సభ్య సమాజానికి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, తర్వాత డాక్టర్ శంకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు. నా పేరు ప్రతి వెంకటనారాయణ. మేము ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి వచ్చామండి. ఈ ఆశ్రమం చూసిన తర్వాత ఈ ఆశ్రమం నిర్మించినటువంటి డాక్టర్ శంకర్ గారు వారి సతీమణికి ముందుగా నా ప్రణామాలు. సంకల్పం రావటం, ఆ సంకల్పానికి ఒక రూపం తీసుకురావటం చాలా చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయంలో ఇటువంటి మహత్కార్యంలో మా లాంటి వాళ్ళు ఏదో ఉడతా బత్తిగా చిన్న సేవ చేయాలి సంకల్పం రావటం, ఈ రోజున మేము అన్నదానానికి మేము డొనేషన్ ఇవ్వటం కూడా మాకు చాలా ఆనందం ఉంది. ముందుగా రావటం మా చేత ఆ పుణ్యలింగేశ్వర స్వామికి మా చేతుల మీదుగా అభిషేకం చేసుకున్నాము. తర్వాత హోమంలో పాల్గొన్నాము. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనాథులకి మా చేతుల మీద అన్నం పెట్టించారు. ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి.